సావిత్రి, నువ్వు మరీ ఇంత అల్ప సంతోషివా? అంటే పాట పాడటం అత్తయ్యకిష్టం ఉండదు. అలాంటిది పాట పాడుతున్నంతసేపు ఎక్కడా మధ్యలో ఆపలేదు అంటే అది మామూలు విషయం కాదు కదండి. కానీ ఈ క్రెడిట్ మొత్తం మన ఇద్దరి కోడళ్ళకి నా కొడుక్కి ఇవ్వాలి. అవునండి, అదైతే నిజమే. నేను పాడే కోని రాగాలు విని అందరి ముందు పాడేలా చేశారు. మొత్తానికి సావిత్రి అన్న పేరు పెట్టుకున్నందుకు, నటనలో టాలెంట్ లేకపోయినా సింగింగ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరిలో నువ్వు అలా పాట పాడుతుంటే నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది. మీరలా పొగడకండి, నాకు సిగ్గేస్తోంది. థ్యాంక్స్ పునమి. అమ్మ టాలెంట్ని గుర్తించి అందరి ముందు పాడేలా చేశావు. నీ మాటలతో అమ్మలో ధైర్యం నింపావు. ఇది నా ఒక్కదానికే కాదండి, అక్క లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నువ్వే నా ధైర్యం పున్నమి. నువ్వు నా పక్కన ఉండబట్టి నేను అనుకున్నది చేస్తున్నాను, నచ్చింది మాట్లాడుతున్నాను. చూసావా, వదిన కూడా నిన్నే పొగుడుతుంది. నేను పొగడ్డం కాదు, అత్తయ్యగారి టాలెంట్ని బయటకు తీసి అందరితో క్లాప్స్ కొట్టించింది. అలాంటప్పుడు పున్నమి దగ్గరకొచ్చి థ్యాంక్స్ అని ఒక్క మాట కూడా చెప్పలేదు మీ అమ్మగారు. నిజమేనండి, ఇంత చేసిన పున్నమికి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. వద్దులేండి, నేనలా చెప్పడం అత్తయ్యగారు చూసినా వదిన వాళ్ళు విన్నా అదొక పెద్ద గొడవ అవుతుంది. ఎవరూ లేని టైం చూసి అప్పుడు మాట్లాడతాను. అత్తయ్య ప్రత్యేకించి నాతో మాట్లాడడం, థ్యాంక్స్ చెప్పడం ఎందుకక్క? అత్తయ్య గారు పాడుతున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో సంతోషం చూశాను, అది చాలు. మన అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారికి భయపడి నాతో ఏం మాట్లాడలేకపోయారు. అంతకు మించి ఏం కాదు. ఆ భయం ఇంకెన్నో రోజులు ఉండదులే. మాట్లాడడానికి భయపడే మన అత్తయ్యతో అందరి ముందు, అది వాళ్ళ అత్తయ్య గారి ముందు పాట పాడేలా చేశావు. నీ వల్ల ఇంట్లో, ఇక్కడున్న మనుషుల్లో ఇంకెన్ని మార్పులు చూడాలని ఆశగా ఉంది. ఈ పనులేవి చేయొద్దని చెప్పాను కదమ్మా. అత్తయ్యగారి కోపం తెలిసి కూడా అవసరమా ఇదంతా? ఇలా అని ఎన్ని రోజులని ఖాళీగా కూర్చున్నత్తయ్య? ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ఏం చేయకుండా కూర్చోవడం నా వల్ల కావడం లేదు. తప్పదమ్మా. పాపం పున్నమి అంతగా బాధపడుతుంది కదా, చెయ్యనివ్వండి అత్తయ్య. ఈ ఇంట్లో పని మనిషి కూడా లేదు కదా, ఇలాంటి పనులు చేస్తే పున్నమికి జీతం కూడా ఇవ్వనక్కర్లేదు. సాయం చేసినంత మాత్రాన పని మనిషి అనడం ఎందుకులేమ్మా. పునమి, ఇలా ఇవ్వు. అత్తయ్య వద్దత్తయ్య. పని చేయాలన్న నీ ఉత్సాహం చూస్తుంటే ఖాళీగా నిన్ను పంపించాలనిపించడం లేదు. మార్నింగ్ నుంచి కాళ్ళు వేళ్ళు బిగుసుకుపోయినట్టు అనిపిస్తున్నాయి. కాసేపు నా కాళ్ళు నొక్కి మసాజ్ చేసి వేళ్ళు లాగిపెట్టు. ఇంట్లో మీ అమ్మ ఖాళీగానే ఉంటుంది కదా, వెళ్ళి వేళ్లే కాదు కాళ్ళు కూడా పీకించుకో. నాకు మా వకీల్ సాబ్ పనుంది. ఇప్పుడు చెప్తానే నీ పని. చూసావమ్మమ్మా, నాటు వైద్యం తెలుసు కదా అని కాళ్ళు వేళ్ళు పట్టేస్తున్నాయి, కాస్త సహాయం చెయ్యి అంటే ఇంట్లో మీ అమ్మ ఖాళీగానే కదా ఉంది, వెళ్ళి చేయించుకో అంటుంది. ఎంత పొగరే నీకు! నా మనవరాలు చెప్పిన పని చేయడానికి ఏంటి నీ సమస్య? నా ఇంట్లో ఉంటూ నా కన్న కూతుర్ని కూడా అనేంత ధైర్యం వచ్చిందా నీకు? అయ్యయ్యో, నేనేం తప్పుగా అనలేదండి. వకీల్ సాబ్ నిద్ర లేస్తారు, ఆయనకి పనులు చూసుకోవాలి, అప్పటి వరకు మీ అమ్మగారి సాయం తీసుకో అని చెప్పాను. అమ్మమ్మా, నాతో ఎంత పొగరుగా సమాధానం చెప్పిందో. ఇప్పుడు ఈ మాట, ఎక్స్ప్రెషన్ రెండూ మార్చేసిందమ్మమ్మా. ఎందుకు శృతి ఇలా లేనిపోని నిందలు వేస్తున్నావు? అసలే అమ్మమ్మ గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు.
నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదండి. నా మాట నమ్మండి. ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ ఇంట్లో అర్హతల్లో గౌరవ మర్యాదల్లో నీకన్నా శృతి చాలా పై స్థాయిలో ఉంది. అది ఏం చెప్తే అదే వినాలి, అదే చెయ్యాలి. కాదనడానికి వీల్లేదు. సరేనండి. అమ్మమ్మ చెప్పింది విన్నావు కదా, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? పద, నా కాళ్ళు పడదు గాని. కూర్చోండి. కళ్ళు నెత్తికెక్కేంత పొగరు నీకుంటే నేలకు దించే పవర్ నా దగ్గరుంది. తల వంచి నా కాళ్ళు పట్టు. అదే నీ కరెక్ట్ పొజిషన్. నీ పొగరు ఎలా దించుతానో చూడవే. పవర్ అంటున్నావు కదా, నీ పవర్ అంతా తీసేస్తాను. ఇదేంటి పున్నమి శృతి కలపడుతుంది? నొప్పి, నా వేలు నొప్పి, నొప్పి. ఓహో, పున్నమి అందుకే కాళ్ళు నొక్కుతుంది. నా వేలు, నా వేలు, నా వేలు. అమ్మా శృతి, అమ్మా, ఏమైందమ్మా? శృతి, ఎందుకలా అరుస్తున్నావు? నా వేళ్ళు పట్టేసేని లాగమంటే పున్నమి ఎముకలు చేస్తుంది. అయ్యో, అలా ఏం లేదు పిన్ని గారు. పాపం శృతి ఎక్కడికి కదలకుండా ఎక్కువ కూర్చోవడం అలవాటయ్యి వేళ్లల్లో గుజ్జెరిక్కుపోయింది. అది సవర తీస్తుంటే కొంచెం నొప్పి ఉంటుంది, దానికి అరుస్తుంది. ఏంటి నువ్వు నా కూతురు కాళ్ళు పట్టుకున్నావా? అవునండి, అమ్మమ్మ గారు చెప్పారు. ఈ వేలు కూడా నొప్పిగా ఉందా? లేదు లేదు, నాకేం నొప్పి లేదు, వదిలే. అరే, ఒక్కదానికి అలా అంటే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి శృతి. మొత్తం అంతా తగ్గించే వరకు నేను వదలను. వద్దు వద్దు, అబ్బా, వద్దు వద్దు, వదిలే. ఏంటి నీ గోల? పున్నమి నీ కాళ్ళు పట్టుకున్నందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ ఈ అరుపులు కేకలు ఏంటే? అమ్మా, ఎముకలు విరిచేస్తుంటే సరదా అంటావేంటి? ఈ వేలుతో పాటు కింద ఉన్న నరం కూడా లాగితే మొత్తం తగ్గిపోతుంది. వద్దు వద్దంటున్నాను కదా. ఏంటి శృతి, కాళ్ళు లాక్కుంటున్నావు? పట్టుకునివ్వు. ఇంకో 2 పట్లు పట్టాలి, ఇవ్వు. ఏం అవసరం లేదు, అరపట్టు కూడా అవసరం లేదు. నా కాలు సెట్ అయిపోయింది. అదేంటే మధ్యలో ఆపేయమంటావు? ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అంత సరదాగా ఉంటే నువ్వే చేయించుకో. అమ్మా, అబ్బా.
వేలు లాగితే మొహం అలా అయిపోయిందేంటి శృతి? కొంపదీసి మెదడులో నరం అరికల్లో ఉందా ఏంటి? నిజంగా నువ్వు చాలా లక్కీ. లేని కడుపు నొప్పి పోయింది, పోయిన గొంతు వచ్చింది, ఇప్పుడు వేళ్ళ నొప్పి కూడా మటుమాయమైపోయింది. రోజు రోజుకి పుణ్యంకి నువ్వు చాలా రుణపడిపోతున్నావు. ఉడుంపట్టుతో ఆ ఉడత మొహం దానికి కరెక్ట్ శిక్ష వేసావు పుణ్యమి. ఏంటి తోడికోడలిద్దరూ కలిసి శృతితో బాగా ఆడుకుంటున్నారనుకుంటా. మామూలాట కాదు, పున్నమి పూనుకుంది కాబట్టి దానికి ప్రతిరోజు ఫుట్బాలే. వదినా, హాల్ టికెట్ తీసుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నాను, తోడుగా వస్తావా? మల్లిక ఫోన్ చేసింది వైషు, నన్ను రమ్మంది, నేను అక్కడికి వెళ్ళాలి. ఒక పని చేస్తావా? పున్నమిని తీసుకెళ్ళు. పున్నమి, వైషుకి తోడుగా వెళ్తావా? సరే అక్క. సరే. వదినా వెళ్దామా? రా. ఏ వైష్ణవి, పున్నమి ఎందుకే? ఆ కాలేజీ నీకేమైనా కొత్త? ఒకదానివే వెళ్ళి రావచ్చు కదా. మళ్ళీ అత్తయ్యగారు చూస్తే ఏమైనా అంటుంది. నన్నేమంటుంది? నాకేం భయం లేదు, నువ్వు టెన్షన్ పడకు, మేం వెంటనే వచ్చేస్తాంలే. రా వదినా. అదిగో వచ్చిందే మన కాలేజ్ టాపర్. ఎప్పుడు ఇలా దిష్టి పెట్టకపోతే మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి పోటీ ఇవ్వచ్చు కదా. అమ్మో, మీతో పోటీయా? మాకొద్దమ్మా, మేం పాస్ అయితే చాలు. అవును, నువ్వు హాల్ టికెట్ కోసం వచ్చావా? అవును. వైస్ ప్రిన్సిపల్ గారు ఇస్తున్నారు, ఆ పైన రూమ్కి వెళ్ళు. ఓకే. అవును, ఈవిడెవరు? మా వదిన. ఓకే బాయ్. ఓకే బాయ్. రా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ మిస్ అవడం అంటే ఎంత సిగ్గుచేటు విషయం. ఈ వార్త యూనివర్సిటీకి తెలిసినా, మీడియాకి తెలిసినా కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ పోతుంది. వీడు కోపం చూస్తుంటే బీపీ వచ్చి పోయేలా ఉన్నాడు. క్వశ్చన్ పేపర్లు మాయం చేసింది నేనే అని తెలిస్తే స్పాట్లో చంపేస్తాడు. తొందరగా వాటిని స్టూడెంట్స్కి అమ్మేసి క్యాష్ చేసుకొని సిటీ వదిలి వెళ్ళిపోవాలి. శ్రీనివాసరావు, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే సార్, క్వశ్చన్ పేపర్లు ఎలా మాయమయ్యాయని. ఎలా ఏంటి అన్నది నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు. 2 గంటల్లో క్వశ్చన్ పేపర్ నా ముందుండాలి. ఏమయ్యాయో నాకు తెలియాలి. వదినా, నువ్వు ఇక్కడే ఉండు, నేను హాల్ టికెట్ తీసుకొస్తా. లేదంటే మీ అన్నని సస్పెండ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా, ఏం కావాలి? సార్, హాల్ టికెట్ కావాలి. హాల్ టికెట్ నా దగ్గర ఎందుకుంటుంది? నేనేమైనా క్లాస్ లెక్చర్ అన్నా? సారీ సార్. అసలే టెన్షన్తో పిచ్చెక్కిపోతుంటే నీ హాల్ టికెట్ గోలేంటి? స్టాఫ్ రూమ్లో లెక్చరర్ ఉన్నాడు, వెళ్ళి తీసుకోపో. ఓకే సార్. వదినా, హాల్ టికెట్ స్టాఫ్ రూమ్ లో ఇస్తున్నారంట, పద వెళ్దాం. వదినా, నువ్వు ఇక్కడే ఉండు, నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకొస్తా. రే, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ 10,000. వచ్చిన దాంట్లో సగం నీకు, సగం శ్రీనివాస్ సార్కి. నేను సిటీలో కవర్ చేస్తా, నువ్వు ఆన్లైన్ మొత్తం కవర్ చేయి. సరేరా. సరేనా? ఈ క్వశ్చన్ పేపర్లు ఏంటి? ఇవి రేపటి ఎగ్జామ్ కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాయి? మర్యాదగా చెప్పండి, లేదంటే ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేస్తాను. ఏయ్, వైషు వెళ్ళిన రూమ్ నుంచి వీళ్ళు వస్తున్నారేంటి? వైషు ఏది? ఏమైంది వైషు? వదినా, రేపు జరగబోయే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. ఎలా బయటకు వచ్చాయో తెలీదు. వెంటనే ఈ విషయం ప్రిన్సిపల్ సార్కి చెప్పాలి. పద.
డోర్ ఓపెన్ చేయండి. మీరు బయట ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా డోర్ ఓపెన్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వైషు, వాళ్ళు తీరు. ఇక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఏం చేద్దాం వదినా? ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? లోపల ఉంది సార్. రేయ్, తన చేతిలో ఉన్నవి రేపు జరగబోయే క్వశ్చన్ పేపర్లేనా? మీరు చూసారా? చూసాం సార్. అవును సార్, నేను కళ్ళారా చూశాను. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయని అడిగితే సమాధానం చెప్పకుండా నన్ను తోసేసి తప్పించుకుపోయింది. అప్పుడు మేమిద్దరం ఆ అమ్మాయిని లోపల పెట్టి లాక్ చేశాం. సార్, ఈ స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ దొంగని పట్టించడమే కాకుండా మన కాలేజ్ పరువును కూడా కాపాడారు. చూసావా వదినా, వాళ్ళు తప్పు చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నిజం తెలిసినందుకు నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. లోపల ఉన్నది ఎవరైనా సరే వాళ్ళకి ఈ సంవత్సరమే కాదు, ఇంకెప్పటికీ పరీక్షలు రాయకుండా ఎలాంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు. వదినా, డోర్ ఓపెన్ చేయండి సార్. ఆ దొంగ ఎవరో తన పని పడదాం. ఒక నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు వదినా? వైషు, నువ్వు వెళ్ళి దాక్కో. లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఏం జరిగిందో ప్రిన్సిపల్ సార్కి చెప్తాను. అయ్యో వైషు, నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు. బయట ఏం మాట్లాడుకుంటున్నారో విన్నావు కదా. చేయని తప్పుకి నీ చదువు నాశనం కావడానికి వీల్లేదు. అందుకే నా మాట విని వెళ్ళి దాక్కో. వెళ్ళు. అయ్యో వదినా, నేను దాక్కుంటే నేను నువ్వు చేసినట్టు అవుతుంది. వద్దొదినా, నేను ఇక్కడే ఉంటాను. నాకేం కాదు వైషు, నేనే ఇక్కడ చదువుకోవడం లేదు కదా. ఏదో ఒకటి చెప్పి బయటపడతాను. దయచేసి నువ్వు వెళ్ళు. డోర్ రావటం లేదేంటి? ఈ నిజాన్ని ఎవరికైనా చెప్తే నేను చచ్చినంత ఒట్టు. లోపల ఎవరున్నారో మర్యాదగా తలుపు తీయండి. మీ బండారం మొత్తం బయటపడిపోయింది. డోర్ తీస్తారా? పోలీసులకు ఫోన్ చేయనా? నువ్వు వెళ్ళి దాక్కో. వెళ్ళు. తీస్తావా? తలుపులు బద్దలు కొట్టమంటావా? ఇదెవర్రా? మనం చూసింది వేరే అమ్మాయిని కదా. నాకేం తెలుసురా? నేను చూసినప్పుడు ఆ అమ్మాయి ఉంది. ఎవరు నువ్వు? నిన్నెప్పుడు మా కాలేజీలో చూడలేదే. ఈ అమ్మాయి స్టూడెంట్ కాదు సార్. మన క్వశ్చన్ పేపర్లు కొట్టేయడానికి వచ్చిన దొంగ సార్. లేదు సార్, నేను దొంగని కాదు. దొరికిన తర్వాత నువ్వే కాదు, పెద్దవాళ్ళైనా ఇదే చెప్తారు. నువ్వు చేసిన పని ఎంత నీచమైందో తెలుసా? నీ వల్ల ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోతాయో తెలుసా? అన్నీ తెలిసే ఈ దారుణం చేస్తుంటుంది సార్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. నేనేం నేరేం చేయలేదండి. అనుకోకుండా ఈ గదిలోకి వచ్చాను. కింద పడిన పేపర్లు తీశాను. అంతకు మించి నాకు ఏ పాపం తెలీదు. నీకేం తెలుసో ఏం తెలియదో నేను కాదు, పోలీసులే తెలుస్తారు. పోలీసులా? ఇంత చిన్న విషయానికి పోలీసులు ఎందుకు సార్? మీరే ఏదైనా శిక్ష వేయండి. నేను చెప్పేది వినండి, నేనేం చేయలేదు. చిన్న విషయం ఏంటి శ్రీనివాస్? అదీ కాక మన కాలేజీకి సంబంధం లేని అమ్మాయి లోపలికి రావటం అంటే ఇది చాలా పెద్ద క్రైమ్. క్షమించే ప్రసక్తే లేదు. సార్, పోలీసులకి ఫోన్ చేయకండి సార్. హలో ఎస్ఐ గారు, మీరు అర్జెంటుగా కాలేజీకి రండి.